హలో ఫ్రెండ్స్, శ్రావణి కిచెన్కు స్వాగతం. ఫ్రెండ్స్, మురుకులు, వీటిని జంత్రికలు, చెక్లీలు అని కూడా అంటారు. కరకరలాడే మురుకులను ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ మురుకులు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. అలాగే 2 నెలల వరకు స్టోర్ చేసుకొని తినవచ్చు. మురుకులు చేయడానికి ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ని తీసుకుందాం. అరకప్పు మినప్పప్పును వేసి మీడియం ఫ్లేమ్లో కాస్త దోరగా వేయించాలి. రంగు మారకుండా దోరగా వేయించాలి. ఇలా ఒక 3 నిమిషాలు వేయించిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. ఈ వేయించిన మినపప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పొడిలా గ్రైండ్ చేయాలి. ఒక పాత్రలోకి ఇలా పొడి చేసిన మినపప్పును జల్లెడ పట్టాలి. ఏమైనా గ్రైండ్ కాకుండా ఉంటే అది సపరేట్ అవుతుంది. ఇలా జల్లెడ పట్టాక ఇందులోనే 2 కప్పుల బియ్యపిండిని తీసుకొని జల్లెడ పట్టుకుందాం. అరకప్పు మినపప్పుకు 2 కప్పుల బియ్యపిండిని తీసుకోవాలి. ఇది పొడి బియ్యపిండి. 3/4 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల వేడి చేసిన నెయ్యిని వేసి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసి మళ్ళీ కలపాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ బాగా కలపాలి. ఈ పిండి మరీ పలుచగా కాకుండా కాస్త గట్టిగానే కలపాలి. చూడండి, మనం మురుకుల కోసం ఇలా కలపాలి. ఈ మురుకుల కోసం ఇలాంటి స్టార్ గుర్తును తీసుకోవాలి. ఇందులో కొద్దిగా నూనెని వేసి స్ప్రెడ్ చేయాలి. మనం కలిపిన పిండిని తీసుకుందాం. ఒక పేపర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయాలి. ఇలా మురుకుల్లా ప్రిపేర్ చేయాలి. మనం ఈ విధంగా ప్లేట్లో కూడా చేసుకోవచ్చు. కొత్తగా చేసే వారికైతే ఇలా పేపర్లో చేయడం వలన చాలా ఈజీగా చేయవచ్చు. ఇదే విధంగా ఈ పిండి మొత్తం మురుకుల్లా చేయాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేయాలి. ఆయిల్ వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మురుకులను నిదానంగా ఆయిల్లో వదలాలి. ఇలా మనం చేతితో కూడా జాగ్రత్తగా నిదానంగా వేయవచ్చు. కొత్త వారికైతే ఇలా ఈజీగా చేయవచ్చని చూపిస్తున్నాను. కాసేపు ఫ్రై అయ్యాక మరో పక్కకు తిప్పి ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. జంత్రికలు మంచి కలర్లో రావాలంటే కాశ్మీర్ చిల్లీ పౌడర్ని యూజ్ చేయండి. మంచి కలర్లో వస్తాయి. ఇలా అన్నిటినీ ఫ్రై చేయాలి. ఈ మురుకులు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చాలా ఈజీగా తయారు చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.